ఆ వెనక ముందు లోతుగా ఆలోచించి మాట్లాడాలి. ఫుల్ గా తాగినప్పుడు డీప్ గా ఎక్కడ ఆలోచిస్తా చీరు. అందుకే మళ్ళీ నీకు సారీ చెప్తున్నా. అయినా నువ్వేదో అన్నావని నేను ఎప్పుడూ బాధపడలేదు. ఆ బాధ పడితే గిడితే నన్ను అభిమానించారు, అభిమానులు పడతారు. నువ్వేమైనా సారీలు చెప్పాలనుకుంటే వాళ్ళకి చెప్పుకో, నాకు కాదు. ఈ మాటతో మరో మెట్టు ఎక్కేసావు చిరంజీవి. నిజంగా తెలుగు పరిశ్రమకి నువ్వు ఒక ఆణిముత్యం. నేను ఎంతో మంది విమర్శించిన చెరగని చిరునవ్వుతో నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరికి అందనంత ఎత్తుకు వెళ్ళిపోయావు. పోతూ ఏం తీసుకెళ్తావు ఆర్జీవి? ఈ సినిమా ఇండస్ట్రీకి నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. కళావతల్లి ముద్దు బిడ్డలుగా ఉన్నటువంటి మనందరం కూడా ఈ పరిశ్రమను కాపాడుకోవాలి. ఒకరికి ఒకరు సపోర్ట్ గా ఉంటూ ముందుకు సాగిపోవాలి. అలా సపోర్ట్ గా ఉన్నావు కాబట్టే ఈ రోజు మా సినిమాని నువ్వు ప్రమోషన్ చేసావు. అలాగే మహేష్ లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి వారంతట వారు బెస్ట్ విషెస్ తెలిపారు. మంచి వెతికితే మనకి మంచే కనిపిస్తుంది. చూడు, నువ్వు అందరి నెగిటివ్ గా చూడటం మానేసి పాజిటివ్ గా చూడు, నీకే అర్థమవుతుంది. నేను కూడా మారిపోతున్న చిరు మెల్లమెల్లగా. ఏమిటి, నువ్వు మారిపోతున్నావా? రియల్లీ? ఎప్పుడు పండగ చేసుకొని నేను దీవాళి క్రాకర్స్ వెలిగించా. అలాగే ఇలాంటి ప్రమోషన్ల కోసం తిరుగుతున్నా. నీకు సారీ కూడా చెప్పాను.